హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 30వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అస్సాంలో ఉల్ఫా అంటే ఏంటి? యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఉల్ఫాకి అలాగే కేంద్ర ప్రభుత్వం అలాగే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం వీటికి మధ్య ఒక శాంతి ఒప్పందం అనేటటువంటిది జరిగింది. ఈ శాంతి ఒప్పందం మీద ఈ మూడు పార్టీలు కూడా సంతకం చేశారు. మనం చూస్తే 1979వ సంవత్సరంలో ఈ ఉల్ఫా అన్నటువంటిది ఏర్పడింది. అప్పటి నుంచి కూడా వివిధ రకాల హింసాత్మక ఘటనలు అనేవి ఈ ఉల్ఫా ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హింసకు దూరంగా ఉండాలి, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ ఉల్ఫా అన్నటువంటిది పాల్గొనాలి అన్నట్టుగా ఈ శాంతి ఒప్పందం అన్నమాట. అసలు ఏంటి ఉల్ఫా అంటే? సార్వభౌమత్వ అస్సాం అంటే ఏంటి? మాకు సపరేట్గా ఒక అస్సాం అన్నటువంటిది ఉండాలి అనేసి 1979లో ఈ ఉల్ఫా అన్నటువంటిది ఏర్పాటైంది. దీని సాకారం కోసం హింసని నమ్ముతూ వస్తోంది ఉల్ఫా. 1990లో ఉల్ఫాని నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఉల్ఫాలో ఉన్నటువంటి అరబిందా రాజ్కోవా వర్గం 2011 నుంచి కూడా శాంతి చర్చలు అనేవి కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందం అనేది కుదిరింది. అయితే ఉల్ఫాలో పరేష్ బారువా నేతృత్వంలో ఇంకొక వర్గం ఉంది. అది ఇప్పుడు ఈ ఒప్పందంలో భాగస్వామిగా చేరలేదు. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఉల్ఫాలో మొత్తం 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి అరబిందా రాజ్కోవా వర్గం, 2 పరేష్ బారువా వర్గం. అందులో ఇప్పుడు అరబిందా రాజ్కోవా వర్గం ఈ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంటే పూర్తిగా ఉల్ఫా అన్నటువంటిది ఈ శాంతి ఒప్పందంలో భాగం కాలేదు, ఇది గమనించాలి. నెక్స్ట్ చూడండి, నేవీ అధికారులకి కొత్త బ్యాడ్జీలు రావటం జరిగింది. మనం చూస్తే మరాఠా సామ్రాజ్యాధినేత అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈయన యొక్క వారసత్వాన్ని ప్రతిబింబించేలాగా నేవీకి బ్యాడ్జీల్ని తయారు చేశారు. ఇందులోకి వచ్చేసరికి మనం గనక చూస్తే రియల్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్, అడ్మిరల్ వీళ్ళకి సంబంధించి మొత్తం 5 బ్యాడ్జీల్ని ఆవిష్కరించారు. మనం భుజానికి బ్యాడ్జీని ధరిస్తూ ఉంటాం కదా, ఆ బ్యాడ్జీ ఆ అధికారి స్థాయి ఏంటి అన్నట్టుగా గుర్తిస్తుంది. అయితే ఈ యొక్క బ్యాడ్జీకి సంబంధించి ఎరుపు రంగులో అష్టభుజం ఆకారంలో చిహ్నం అన్నటువంటిది ఉంటుంది. ఇది 8 దిక్కుల్ని సూచిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది దీన్ని రూపొందించారు. అయితే దీని మీద నౌకాదళ చిహ్నంతో కూడినటువంటి ఒక బంగారు గుండీని పెట్టారు. బానిస మనస్తత్వాన్ని వదిలించుకోవాలి అనేటటువంటి సంకల్పాన్ని ఈ గుండి అన్నటువంటిది తెలియజేస్తుంది. అలాగే కింద ఖడ్గం, టెలిస్కోప్ ఇవి కూడా ఉన్నాయి. అంటే భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల్ని, యుద్ధాల్లో ఆధిపత్యాన్ని ఖడ్గం అన్నటువంటిది సూచిస్తుంది. టెలిస్కోప్ అన్నటువంటిది దూరదృష్టిని ప్రతిబింబిస్తుంది. అలాగే అధికారుల యొక్క ర్యాంక్ని బట్టి నక్షత్రాలు చూడండి, 2 స్టార్ అనేసి, అలాగే 4 స్టార్ అని, 3 స్టార్ అనేసి ఇలా వివిధ రకాలుగా ఉంచుతారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మన ప్రధాని నరేంద్ర మోదీ భారత నౌకాదళ సరికొత్త చిహ్నాన్ని నిషాన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ నిషాన్ని ఆవిష్కరించారవునా? అయితే ఆ నిషాన్కి సంబంధించి కూడా ఇందులో ఏమేం సింబల్స్ ఉంటాయి, ఏంటి దీని ప్రత్యేకత, ఇవన్నీ అడగచ్చు. గమనించండి, ఇప్పుడు ఉండేటటువంటి నేవీకి కొత్త సింబల్ ఇదనమాట. ఇంతకుముందు ఇదిగో ఇలా ఉండేదన్నమాట, దాన్ని ఇప్పుడు ఇలా మార్చారు. అంటే అప్పర్ లెఫ్ట్ కార్నర్లోనేమో మన భారత జెండా అన్నటువంటిది ఉంటుంది. ఇటువైపుకి వచ్చేసరికి రైట్ సైడ్ కార్నర్లోకి వచ్చేసరికి బ్లూ మరియు గోల్డ్ ఆక్టగాన్ అంటే అష్టభుజి ఆకారంలో ఉంటుంది. సెంటర్లోకి వచ్చేసరికి ఫ్లై సైడ్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. చూడండి, ఆక్టగాన్ అన్నటువంటిది ఏమో ఛత్రపతి శివాజీ ఈయన యొక్క ఎంబ్లంని బేస్ చేసుకుని దీన్ని తీసుకొచ్చారు. అలాగా అష్టభుజి ఆకారంలో దీన్ని నిర్మించారు. అలాగే ఇక్కడ చూడండి, గోల్డెన్ బార్డర్స్ ని 2 పెట్టారు. అలాగే ఇక్కడేమో నేషనల్ ఎంబ్లమ్ ని పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ నేవీ మోటో అయినటువంటి సమ్ నో వరుణహ అన్నటువంటి ఈ కొటేషన్ అన్నటువంటిది ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, పారు బాకీలు లేదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేసి పిలుస్తూ ఉంటాం, NPA అనేసి. ఈ పారు బాకీలు అన్నటువంటివి గత 10 ఏళ్లలో చూసుకుంటే అతి తక్కువ స్థాయికి వచ్చాయి అన్నట్టుగా RBI ప్రకటించింది, అవునా? అయితే కొన్నేళ్లుగా ఈ భారత బ్యాంకింగ్ రంగ పరిస్థితి అన్నటువంటిది మెరుగైంది అన్నటువంటిది ఒక రీజన్. అయితే పారు బాకీల విషయంలో చూస్తే చాలా మంది ఎగ్గొట్టడం, వేరే దేశాలకి పారిపోవటం ఇలాంటివన్నీ చెల్లించటం వల్ల చాలా మూల్యం కూడా మనం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో అసలు ఈ NPA అంటే ఏంటి అన్నటువంటిది ఇవాళ చూద్దాం. మనకి ఏదైతే బ్యాంకులు లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ లేదా అడ్వాన్సెస్ని ఇస్తాయి కదా, వాటిని మనం 2 రకాలుగా చెప్తాం. ఆ అసెట్స్ని ఒకటి స్టాండర్డ్ అసెట్స్ అనేసి, 2 నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేసి. స్టాండర్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఇక్కడ రెగ్యులర్ అసెట్స్ అంటే డిలే లేకుండా ఇంట్రెస్ట్ ఇవి పే చేస్తూ ఉంటారు. తర్వాత స్ట్రెస్డ్ అసెట్స్ అంటాం. అంటే ఏంటి? ఇక్కడ 1 నుంచి 90 రోజులు కనుక డిలే చేస్తే ఇంట్రెస్ట్ కట్టడం, వాటిని స్ట్రెస్డ్ అసెట్స్ అని పిలుస్తాం.
అందులో 1 to 30 days, 31 to 60 days, 61 to 90 days ఇలాగా వివిధ రకాలుగా వీటిని కేటగరైజ్ చేస్తాము. ఇంకా మూడవది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి, ఇక్కడ 90 రోజుల కన్నా ఎక్కువగా ప్రిన్సిపల్ కానివ్వండి లేదంటే ఇంట్రెస్ట్ కానివ్వండి కట్టకపోతే వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని పిలుస్తాం. అందులో కూడా అప్ టు 12 months అయితే గనక, అంటే ఇక్కడ 90 రోజులంటే 3 నెలలు, 3 నెలల నుంచి 12 నెలల లోపు గనక వాటిని రీపే చేయకపోతే వాటిని సబ్ స్టాండర్డ్ అసెట్స్ అని పిలుస్తాము. అదే 12 నెలల కన్నా ఎక్కువగా ఎన్పిఏ నమోదైతే డౌట్ఫుల్ అసెట్స్ అనేసి, ఇంకా ఇది రికవర్ అవ్వదులే అనేసి మనకు అర్థమైపోతే వాటిని లాస్ అసెట్స్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ చూడండి, జల సంక్షోభం అన్నటువంటిది. ఒకవైపేమో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి, దాంతో గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది సంభవిస్తోంది, దాంతో వాతావరణ మార్పులు లేదా క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది జరుగుతోంది. అయితే ఈ వాతావరణ మార్పుల వల్ల ఏమవుతోంది, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు, కరువులు ఇవన్నీ కూడా నమోదవుతూ ఉన్నాయి. అంటే కొన్ని చోట్లేమో వరదలు వస్తున్నాయి, కొన్ని చోట్లేమో కరువు వస్తోంది, కొన్ని చోట్లేమో సముద్ర మట్టాలు పెరిగిపోతూ ఉన్నాయి, అలాగే మంచు అనేటటువంటిది కరిగిపోతూ ఉండటం, తుఫాన్లు అనేటటువంటివి ఎక్కువ అవుతూ ఉండటం, ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ వాటర్ స్కేర్సిటీ వర్షాభావ పరిస్థితుల గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమవుతోంది, ఒకవైపేమో వాతావరణ మార్పుల వల్ల వర్షాలు సరిగ్గా పడట్లేదు, ఇంకోవైపేమో మనకున్నటువంటి రిసోర్సెస్ని విచ్చలవిడిగా వాడేస్తూ ఉన్నాము, అందులోనూ భూగర్భ జలాల్ని విపరీతంగా వాడేస్తూ ఉన్నారు, దాంతో జల సంక్షోభంలో చిక్కుకుపోతున్నాము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనం చూస్తే ఒకవైపు చిత్తడి నేలలు, అలాగే నది ముఖద్వారాలు, వీటన్నింటి వెంబడా కూడా పట్టణీకరణ అనేది పెరిగిపోతోంది, ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలను చేపడుతున్నారు, చెరువులు నీటి వనరుల్ని విధ్వంసం చేస్తున్నారు, అలాగే భూగర్భ జలాల్ని అతిగా వినియోగిస్తూ ఉన్నారు. వీటన్నింటి వల్ల కూడా నీరు అన్నటువంటిది క్షీణిస్తూ ఉంది. ప్రస్తుతం చాలా చోట్ల నీరు ఎక్కువగా అవసరమయ్యే చోటే వరి, గోధుమ, చెరకు ఇలాంటి పంటల్ని రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ పథకం అనేది ఉంది, కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అవసరానికి మించి ఇలా నీటిని తోడేయటం జరుగుతుంది. దాంతో భవిష్యత్తులో నీటి ఎద్దడిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని గురించే ఇక్కడ చెప్తున్నారు. ఒకటి చూడండి, డ్రింకింగ్ వాటర్ అన్నటువంటిది తక్కువయ్యాయి అనుకోండి, వాటర్ స్కేర్సిటీ వస్తుంది. ఎకోసిస్టంలో ఇంబ్యాలెన్స్ వచ్చినా వాటర్ స్కేర్సిటీ రావచ్చు. వాటర్ రిలేటెడ్ హజార్డ్స్ కావచ్చు, క్లైమేట్ చేంజ్ కావచ్చు, ఇవి కూడా కారణమే. అలాగే ఎకనామిక్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ వల్ల కూడా మనకి వాటర్ స్కేర్సిటీ అన్నటువంటిది వస్తుంది. మరి ఏం చేయాలి, గుడ్ గవర్నెన్స్ అంటే ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది ఉండాలి. మన యొక్క కెపాసిటీ ఎంత, మనకి ఎంత అవసరం అంతవరకు వాడుకునేలాగా ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. అలాగే ట్రాన్స్ బౌండరీ కోఆపరేషన్ అన్నటువంటిది కూడా ఉండాలి. ఫినాన్సింగ్ అంటే ఇన్నోవేషన్ అన్నటువంటిది తీసుకురావాలి. మనకి నీటిని వృధాగా పోనివ్వకుండా ఆపగలిగేటటువంటి టెక్నాలజీస్ని తీసుకురావాలి. అలాగే పీస్ మరియు పొలిటికల్ స్టెబిలిటీస్ని తీసుకురావటం వల్ల ఏమవుతుంది, ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించవచ్చు. దానివల్ల వాటర్ క్వాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానివ్వండి, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కానివ్వండి, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, బాంబులు అనేవి పడటం కావచ్చు, కాల్పులు అనేవి జరగటం కావచ్చు. వీటి వల్ల ఇటు భూగర్భ జలాలు, అలాగే ఇటు నదులు, సరస్సులు ఇవన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి, అవునా? మరి అవి తాగునీటికి పనికిరావు. ఆ నేపథ్యంలో పొలిటికల్ స్టెబిలిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ, పీస్ మరియు ఉంది అనుకుంటే అప్పుడేమవుతుంది, ఈ నీరు తాగటానికి పనికొస్తుంది. దాంతో వాళ్ళకి వాటర్ స్కేర్సిటీ అన్నటువంటిది రాదు. సో ఈ పరంగా కూడా మనం చూస్తే పొలిటికల్ ఎకనామిక్ స్టెబిలిటీ అన్నటువంటిది ఉండాలి, పీస్ అన్నటువంటిది ఉండాలి. ఇవన్నీ ఉంటే వాటర్ స్కేర్సిటీని కొంతవరకు కూడా తగ్గించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మనం చూస్తే రీసెంట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే ఎలక్షన్ కమిషనర్ల యొక్క నియామకానికి సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. దాన్ని ఇప్పుడు రాష్ట్రపతి కూడా, ప్రెసిడెంట్ కూడా ఆమోదింపజేశారు. అయితే ఈ నేపథ్యంలో ముందు ఈ సంవత్సరం స్టార్టింగ్లో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది, ఇప్పటిదాకా ఏవైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ల యొక్క నియామకం అన్నటువంటిది ప్రభుత్వం చేపడుతుంది, ఇప్పటి నుంచి దానిని త్రిసభ్య కమిటీ చేపడుతుంది. ఈ త్రిసభ్య కమిటీలో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఒకరు ప్రధానమంత్రి, రెండవ వ్యక్తి లోక్సభలో అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో అతను, మూడవ వ్యక్తి సిజేఐ. అయితే ఈ కమిటీ పార్లమెంట్ ఒక చట్టం చేసేంత వరకే అన్నట్టుగా చెప్పింది. అయితే ఆ నేపథ్యంలోనే పార్లమెంట్ ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. ఇందులో ఏం చేసింది, ప్రధానమంత్రిని అలాగే ఉంచారు, లోక్సభ అపోజిషన్ లీడర్ని అలానే ఉంచారు. సిజేఐని తొలగించేసి సిజేఐ ప్లేస్లోకి ఎవరిని తీసుకొచ్చారు, యూనియన్ మినిస్టర్,
ఈ యూనియన్ మినిస్టర్ని ఎవరు నియమించటం జరుగుతుంది? ఈ ప్రధానమంత్రి నియమిస్తారు. అంటే ఏంటి, ఇక్కడ యూనియన్ మినిస్టర్ అలాగే ప్రధానమంత్రి వీళ్ళిద్దరూ కూడా ఒక పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉంటారు. మ్యాక్సిమం లోక్సభ అపోజిషన్ లీడర్ ఇందులో ఉంటారు. అలా ఇప్పుడు ఈ త్రిసభ్య కమిటీలో మెంబర్స్ చేంజ్ అవ్వటం జరిగింది. అలా ఈ చట్టంలో ఉన్నటువంటి వివిధ ముఖ్యాంశాల గురించి ఒక్కసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రామాలయ పనులనేవి త్వరగా జరుగుతూ ఉన్నాయి. జనవరి 22వ తేదీన ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అయోధ్య రైల్వే స్టేషన్ని అలాగే మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతూ ఉన్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ ఏమో అయోధ్య ధామ్ అన్నట్టుగా పేరు పెట్టడం జరిగింది. పేరును మార్చారండి, అయోధ్య ధామ్ అనేసి. అయోధ్య ధామ్ అనేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాన్నేమో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అనేసి పేర్లు మార్చడం జరిగింది. సో మనకి క్వశ్చన్ అడగచ్చు, గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ అయోధ్యలో అత్యాధునికమైనటువంటి ఈ విమానాశ్రయం మొదటి దశని 1450 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. సుమారు 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందించడానికి వీలుగా ఈ యొక్క విమానాశ్రయం ఏర్పాటైంది. అంతేకాదు ఇక్కడ టెర్మినల్ భవన నిర్మాణం అన్నటువంటిది శ్రీరామ మందిర ఆలయం నిర్మాణ శైలిని ప్రతిబింబించేలాగా పెట్టారు. అలాగే అయోధ్యని నగరా శైలిలో నిర్మించటం జరిగింది. నగరా స్టైల్ అనేసి పిలుస్తాం, నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మరి నగరా స్టైల్ అంటే ఎలా ఉంటుంది? ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి పొందినటువంటి ఆలయ నిర్మాణ శైలినే మనం నగరా అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఏంటి అంటే రాతి వేదిక మీద మెట్లు అనేటటువంటి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎక్కే దగ్గర మెట్లు అన్నటువంటివి కంపల్సరీగా ఉంటాయి. ఇంకో ప్రత్యేక లక్షణం ఏంటి అంటే విస్తృతమైనటువంటి గోడలు, సరిహద్దు ఇలాంటివి ఉండవన్నమాట. నార్మల్గా మన సౌత్ ఇండియన్ టెంపుల్లో చుట్టూ గోడలు అన్నటువంటివి ఉంటాయి, అవునా? అలా అనమాట. గర్భగృహం అన్నటువంటిది ఇదిగో ఈ టవర్ కింద నేరుగా ఇక్కడ గర్భగృహం అన్నటువంటిది ఉంటుంది. చూడండి, గర్భగృహం. ఆ కింద ఇక్కడ ప్రదక్షిణ పథ అంటాం, ఇక్కడ తిరగటానికి అనమాట. మనం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కదా, దానికనేసి. ఇక్కడుండే ఈ ప్లాట్ఫామ్ నేమో జగతి అనేసి పిలుస్తాము. ఇవన్నీ మండపాలు అనమాట. వివిధ రకాల పర్పస్లకి ఈ మండపాలని వాడుతూ ఉంటాము. అయితే ఇదేమో శిఖరం లేదా శిఖర అని పిలుస్తుంటాము. ఇక్కడేమో కలశం అన్నటువంటిది ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ సింబల్ ఏదైతే ఇలా మనకి జెండాని కలిగి ఉంటుందో దీన్ని ధ్వజ అనేసి పిలుస్తూ ఉంటాం. ప్రదక్షిణ పథం అన్నటువంటిది మనం చూసాం. గర్భగృహం అంటే ఏంటి? ఇందులో దేవుడు కొలువై ఉంటాడు. అయితే శిఖరం మీద అమర్చబడినటువంటి కలశ లేదా కలష్, అమలక అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది నగరా శైలి యొక్క ప్రత్యేక లక్షణంగా మనం చెప్పచ్చు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కాందారియా మహాదేవ్ దేవాలయం కూడా ఇలా నగర నిర్మాణ శైలిలో ఉంటుంది. అలాగే సూర్య దేవాలయం, కోనార్క్లో ఉన్నటువంటి సూర్య దేవాలయం కానివ్వండి, మొధెరా గుజరాత్లో ఉన్నటువంటి మొధెరాలో ఉన్న సూర్య దేవాలయం కానివ్వండి, గుజరాత్లోని ఒసియన్ దేవాలయం కానివ్వండి, ఇవన్నీ కూడా నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి మనం ఎగ్జాంపుల్స్గా చెప్తాము. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా ఉగ్రవాదులనుకొని పొరపడి బందీల మీద కాల్పులు జరిపింది ఇజ్రాయెల్. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ సైన్యం జరిపినటువంటి దర్యాప్తులో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. ఒక ప్రాంతంలో బందీలున్నట్టు నిఘా సమాచారం ఉన్నప్పటికీ కూడా బలగాలకి తగిన అవగాహన లేకపోవటమే దీని పరిస్థితికి కారణం అన్నట్టుగా కూడా తెలిసిందన్నమాట. అదొకటి. అలాగే ఎర్ర సముద్రం రెడ్ సీలో మళ్లీ హౌతీలు దాడి చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో రెడ్ సీ అన్నటువంటిది మనకి చాలా 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 ఇంపార్టెంట్. మ్యాప్స్కి సంబంధించి అడగచ్చు, ఒక్కసారి చూసుకోవాలి. అలాగే ఎకనామిక్ పర్స్పెక్టివ్లో కూడా దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి అని కూడా మనకు అడగచ్చు. నెక్స్ట్ చూడండి, ఓఎన్డీసీ అన్నటువంటిది ఏంటి? ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. దీని ద్వారా విక్రయాలు జరిపేటటువంటి ఈ రీటైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టీడీఎస్ దగ్గర వాళ్ళకి ఎంత వర్తిస్తుంది అన్నటువంటి విషయంలో ఆదాయ పన్ను విభాగం, ఇన్కమ్ ట్యాక్స్ అన్నటువంటిది ఒక స్పష్టతనివ్వటం జరిగింది. ఓఎన్డీసీ మీద ఆర్డర్ పెడితే అప్పుడు ఈ కామర్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ వసూలు చేసేటటువంటి రవాణా, ప్యాకేజ్, అలాగే షిప్పింగ్ రుసుముతో కలిపి మొత్తం విక్రయాల విలువ మీద 1% టీడీఎస్ని మినహాయించుకుంటాము అన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు లేదా సిబిడిటి అన్నటువంటిది తెలిపింది. ఐటీ చట్టం కింద ఎవరెవరికి టీడీఎస్ వర్తిస్తుందో స్పష్టత ఇవ్వండి అన్నట్టుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలికి కొన్ని వినతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సిబిడిటి దీని గురించి వివరణ ఇచ్చింది. నెక్స్ట్ చూడండి, ఆర్థిక శాఖ అన్నటువంటిది ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో తొలి అర్ధ భాగంలో మన భారతదేశం 7.7% వృద్ధిని నమోదు చేసింది.
దీనికి కారణం ఏంటి? వినియోగం, పెట్టుబడులు అనేవి స్థిరంగా కొనసాగుతూ ఉండటం వల్ల ఎక్కువ వృద్ధి అన్నటువంటిది మనకి వచ్చింది. అంతేకాదు ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వృద్ధి రేట్ అన్నటువంటిది 7% మేర నమోదయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది అన్నట్టుగా కూడా ఆర్థిక శాఖ ఇక్కడ చెప్పింది. అయితే సానుకూల పరిస్థితులకు కారణాలు ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి, మన దేశం నుంచి కూడా ఎఫ్డిఐ అన్నటువంటిది ఉపసంహరణ చేసుకున్నారు. కానీ కొంతమేర ఈ ఎఫ్డిఐలు తగ్గిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్ల పెట్టుబడులు అనేవి మన దగ్గర పెరిగాయి. అలాగే ప్రభుత్వం మూలధన వ్యయం అన్నటువంటిది కూడా తొలి అర్ధభాగంలో పెరిగింది. ప్రైవేట్ పెట్టుబడులు కూడా మంచిగానే వస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత అన్నటువంటిది ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది. దానివల్ల కూడా మన భారతదేశం అన్నటువంటిది మంచి వృద్ధిని సాధించింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాదు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తొలి అర్ధభాగంలో కొంతమేర తగ్గాయి. కీలక ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ ఉన్నా ఆహార ద్రవ్యోల్బణం అన్నటువంటిది ఇప్పటికీ కూడా అస్థిరంగా ఉంది అన్నట్టుగా చెప్పారు. అలాగే కార్మిక మార్కెట్ కూడా కోవిడ్ ముందు నాటి పరిస్థితులకు చేరింది. అన్ని రంగాల ఉద్యోగ అవకాశాలనేవి మెరుగుపడ్డాయి. అలాగే ఈ అర్ధభాగంలో సూచికలే డిసెంబర్ త్రైమాసికంలో కూడా వృద్ధి రేటుని బలోపేతం చేసేలాగా ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ ఆర్థిక శాఖ చెప్తోంది. నెక్స్ట్ చూడండి, భారత రెజ్లింగ్ సమాఖ్య WFIని నడిపించేందుకు భారత ఒలింపిక్ సంఘం 3 సభ్యులతో ఒక అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే భారత ఉషు సంఘం అధ్యక్షుడైనటువంటి భూపిందర్ సింగ్ ఈయన ఈ కమిషన్కి చైర్మన్గా ఉంటారు. అలాగే హాకీ ఒలింపియన్ అయినటువంటి MM సౌమ్య, మాజీ షట్లర్ అయినటువంటి మంజూషా కన్వర్ వీళ్ళు ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉంటారు. అయితే నిబంధనలు పాటించలేదన్నట్టుగా రీసెంట్గా క్రీడాశాఖల మంత్రి ఈ భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేసింది. నెక్స్ట్ చూడండి, రష్యాలో 5 రోజుల పర్యటనకి మన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వెళ్లారు. అయితే రీసెంట్గా ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ అయ్యి అక్కడ ఆర్థిక, ఇంధన, సాంకేతిక, అనుసంధానత ఇలా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవటం మీద వీళ్ళు ఇక్కడ చర్చలు చేయటం జరిగింది. అలాగే ఉత్తర దక్షిణ రవాణా నడవాని పూర్తి చేయటానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తాము అన్నట్టుగా కూడా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పారు. అంతేకాదు దీని యొక్క ఏర్పాటు అంటే ఈ ఉత్తర దక్షిణ ఆర్థిక నడవ యొక్క ఏర్పాటు కోసం భారత్, రష్యా, ఇరాన్ ఇవన్నీ కూడా 2000వ సంవత్సరంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తర్వాత అందులో భాగస్వామ్య పక్షాల సంఖ్య 14కి పెరిగింది. నెక్స్ట్ చూడండి, దక్షిణ కొరియా నటుడైనటువంటి ఆస్కార్ విజేత అయినటువంటి లీ సన్ క్యూన్ ఈయన మరణించటం జరిగింది. 2020లో ఈయన నటించినటువంటి పారాసైట్ సినిమా ఉత్తమ చిత్రంతో పాటు 3 విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్ని గెలుచుకుంది. అంతేకాదు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి తొలి దక్షిణ కొరియన్ చిత్రంగా కూడా ఇది నిలిచింది. ఇందులో లీ సన్ క్యూన్ ఈయన చేసినటువంటి పాత్రకి గాను స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డును కూడా ఈయన గెలుచుకున్నారు. నెక్స్ట్ చూడండి, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కి అర్హత సాధించినటువంటి భారత తొలి ఆర్చర్గా ఎవరు వార్తల్లో నిలిచారు అంటే బొమ్మదేవర ధీరజ్. బ్యాంకాక్లో జరిగినటువంటి ఆసియా కాంటినెంటల్ ఆర్చరీ క్వాలిఫికేషన్ టోర్నీలో ఇతను రజతం నెక్కారు. దాంతో ఇతను ప్యారిస్ ఒలింపిక్స్కి బెర్త్ సాధించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కి వీడ్గోలు పలికినటువంటి మెగ్ లానింగ్. ఈమె ఏ దేశానికి చెందినటువంటి క్రికెటర్ అంటే ఆస్ట్రేలియాకి చెందినటువంటి క్రికెటర్. ఈమె సారథ్యంలోనే ఆస్ట్రేలియా 2022 వన్డే వరల్డ్ కప్లో అలాగే 2014, 18, 20, 23లో T20 వరల్డ్ కప్లలో కూడా విజేతగా నిలిచింది. T20లో అత్యధికంగా 100 మ్యాచ్లలో సారథ్యం వహించినటువంటి తొలి కెప్టెన్గా లానింగ్ రికార్డు సృష్టించింది కూడా. చివరిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC హాల్ ఆఫ్ ఫేమ్లో ఇటీవల చోటు దక్కించుకున్న 3 క్రికెటర్లు ఎవరు అంటే భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ అయినటువంటి డయానా ఎడుల్జీ, అలాగే మాజీ డాషింగ్ ఓపెనర్ అయినటువంటి వీరేంద్ర సెహ్వాగ్, అలాగే శ్రీలంక దిగ్గజమైనటువంటి అరవింద్ డిసిల్వా. వీళ్ళ 3 కూడా ఈ అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు. అయితే భారత్ నుంచి ఇప్పటి వరకు 9 మందికి ఇలా హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు లభిస్తే ఇందులో తొలిసారిగా ఒక భారత మహిళా క్రికెటర్ అయినటువంటి డయానా ఎడుల్జీకి ఈ స్థానం లభించింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.